జై పాపన్న జై గౌడ. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న మోగుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్క వీరస్వామి గౌడు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కలిసిన సోమన్న వారి మిత్ర బృందం చేతుల మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న సేవా పురస్కారాలు 29 తారీఖున అవార్డులు ఫంక్షన్ సంబంధించి ఈరోజు చిక్కడిపల్లిలో పెద్దలు పాల్గొన్న మరి ఐలి వెంకన్న గౌడ్ గారు, దుర్గన్న గారు, అదేవిధంగా సింగం నాగేశన్న, ముఖేష్ గౌడ్ మొదలగు వారి చేతుల మీదుగా ఈ కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా సర్వాయి పాపన్న యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోవడానికి మరి జక్కే వీరస్వామి గౌడు, అదేవిధంగా పల్సం సోమన్న వారి మిత్ర బృందం గత 8 సంవత్సరాలుగా విస్తృతంగా తెలంగాణ రాష్ట్రంలో మరి పర్యటిస్తున్నారు. ఆయన యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకోబోతున్నారు. అదేవిధంగా కల్లుగీత ఉద్దాలకు సంబంధించిన అనేక అంశాల మీద వారు నిరంతరం జనంలో ఉండి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా 8వ వార్షికోత్సవం ఆ సంఘం జరుపుకుంటున్న సందర్భంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తూ, మరి పాపన్న యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క కార్యక్రమాలను మరి ఇంకా కూడా ఐక్య ఉద్యమాల ద్వారా రానున్న రోజులలో ముందుకు తీసుకుపోవడానికి మరి అన్ని సంఘాలు ఐక్య సంఘటనగా కావాలని తెలియజేస్తూ, మరి ఈ నెల మీ 29 తారీఖు ఒక రోజు తర్వాత మరి ఇక్కడనే మన నీరాకేపు హైదరాబాద్ నుండి, అదేవిధంగా నందనం భువనగిరి, అదేవిధంగా కిలాషాపురం సర్వాయి పాపన్న కోటలకు దాదాపు ఒక 200 కార్లతోటి మరి గౌడ సంఘాల సమన్వయ కమిటీ నుండి మరి పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ కూడా ఉంది. మరి మీ యొక్క వార్షికోత్సవ సభను, అదేవిధంగా ఈ కార్ల ర్యాలీని విజయవంతం చేసి మరి కల్లుగీత కార్మికుల సమస్యలను, గౌడ్ల సమస్యలను, ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషను, సర్వాయి పాపన్న జనగామ జిల్లాను, అదేవిధంగా మనకు 5 ఎకరాల భూమి, అదేవిధంగా మూతపడిన కళ్ళు దుకాణాలు వెంటనే తెరిపించాలని, ఇంకా కూడా మన సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. కోకపీట, గౌడ భవనం ఇలాంటివన్నిటిని కూడా పరిష్కరించడానికి విస్తృతంగా మనం అందరం కూడా ఒక సంఘటనగా ఏర్పడి మరి పాపన్న చూపిన దారిలో ప్రయాణించి విజయం సాధించాలని, దళిత బహుజనులు అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవాలని తెలియజేస్తూ, నా పేరు అంబాల్ నారాయణ గౌడు, నేను గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు.